అని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. చిన్న ప్రార్థన. సదాకాలము మీతో కూడా ఉన్నాను అని మా కొరకై ఉన్న తండ్రి స్తోత్రాలు. మా కొరకై సమస్తాన్ని భరించి మా కొరకు జయించి మమ్మును నీ వారసులుగా చేసుకున్న తండ్రి స్తోత్రాలు. నీ వాక్యమును మేము ధ్యానించడానికి సిద్ధమవుతూ ఉండగా నీ సన్నిధి సహాయము చేత నాతో మాతో అందరితోనూ మాట్లాడమని ఆనాడు వనవాసము చేసినటువంటి యేసు ప్రభువా ఈనాడు మాతో ఉండి మాకు అర్థమయ్యే రీతిగా నీ మాటల యొక్క వివరణ మేము తెలుసుకున్నట్లుగా మాతో మాట్లాడి మమ్మను ధైర్యపరిచి బలపరిచి దీవించుమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుని పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమీన్. పరిశుద్ధ లేఖనములో నేటి దిన వాక్యమును మనము అర్థం చేసుకుంటే చదివిన లేఖనములో నుండి కొన్ని మాటలు బయటపడ్డవి. వాటిలో ఒక అంశాన్ని గురించి ఈరోజున మనము నేర్చుకుందాం. చదివిన మాటల్లో ఉన్న సారాంశం ఏంటి అని అంటే, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి. ఈరోజున వాక్యము అనచి ఏం చేయడం అంట? అనచుట. ఈ అనచుటను గురించినటువంటి మాటలను బైబిల్ గ్రంథముల్లో మనము ధ్యానం చేసుకుందాం. మరి ఇది చాలా ఎక్కువ మాటలతో కూడినటువంటి సందేశము గనుక దీనిని ఈరోజున అనచుటను గురించినటువంటి మాటలు కొద్దిగా ధ్యానం చేసుకుంటే, దేవుడట అనచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులకి కానీ ఎన్నడెరగనటువంటి మన్నాతో పోషించారు. ఎవరు పోషించారు? ఆ పోషించినటువంటి దేవుణ్ణి ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యాన్ని ఈ రోజున ధ్యానం చేసుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రభు యొక్క శ్రమల భారములో పాలు పంపులు కలిగి ఉండడానికి. కాబట్టి ఈ శిలువ శ్రమల భారములో ఉన్న అనుచుటను గురించినటువంటి మాటలు మనము ధ్యానం చేసుకొని, ఎవరు ఎవరిని అణిచారు, ఎవరు ఎవరి చేత అణచబడ్డారు, ఈ యొక్క మాట యొక్క సారాంశం ఏంటి మనము గుర్తించినట్లయితే, మరి దైవజనుడైనటువంటి మోషే గారు తన తరం తర్వాత తరాల వారికి, అంటే ఇశ్రాయేలీలైన వారు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు జనసంఖ్యలో లెక్కింపబడక బాలురుగా ఉన్న వారులకట వారు అరణ్యములో పెరిగి పెద్దవారై పిల్లలను కనగా వాగ్దాన దేశమును స్వతంత్రించుకుని నాటికట వారు యవ్వనస్తులుగా మారారు. ఆ 3వ తరం వారికి మరి చేసినటువంటి ఉపదేశ సారములో నుండి ఈ ఒక వాక్యాన్ని రోజున మనము ధ్యానం చేసుకుంటే, ఆ వాక్యం ఏంటి అంటే, ఈ ద్వితీయోపదేశకాండ పుస్తకంలో ఉన్న 1వ అధ్యాయము 4వ లేఖనము ఏమని రాస్తారు అక్కడ అంటే, 40వ సంవత్సరములో 40వ సంవత్సరములో 11వ నెల 1వ తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకాజ్ఞాపించినదంతయు వారితో చెప్తా ఉన్నాడు. కనుక 40వ సంవత్సరములో 11వ నెల 1వ తేదీన దైవజనుడైనటువంటి మోషే అట ఈ మాటలు చెప్తూ 5వ వచనములో యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా అంటా ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ తండ్రి గారు ఈ మాటలు వ్రాయించారు. ఇందులో ఉన్న సారము అంతా కూడా బలమైనది, శ్రేష్టమైనది. కాబట్టి
శోధన కొండ మీద, శోధన కొండ అనగా యేసు ప్రభువారు శోధించడానికి వెళ్ళినటువంటి కొండ. మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఉన్న ఈ శోధన కొండ మీద కేవలము ఈ గ్రంథములో ఉన్న 3 వాక్యాలతోనే ఆయన అపవాదిగాన్ని ఏం చేశారు? జయించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఉన్న 3 శోధనలు ఈ ద్వితీయోపదేశకాండ పుస్తకంలో ఉన్నటువంటి వాక్యములతోనే ఒక్కొక్క బాణాన్ని సాతానుగాడి మీద ప్రయోగించి దేవుడు ఏం చేశాడంటే వానిని జయించారు. అది ఇప్పుడు మనం చదివాము. ద్వితీయోపదేశకాండము 8:3లో వ్రాయబడ్డటువంటి మొదటి శోధన. ఏమని శోధించాడంట? రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అన్నప్పుడు ప్రభువు మాట్లాడిన మాట ఏంటంటే, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు అని వ్రాయబడి ఉంది. ఆహారమే అవసరం లేదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట చాలు నరునికి, అంతకంటే ఆహారము మరొకటి లేదు అని ఈ సత్యాన్ని యేసు ప్రభువారు మరి సాతానుతో పలికినప్పుడు వాడు తలదించుకున్నాడు. 2వ శోధనలో కూడా మనం చూస్తాం. ఈ 2వ శోధనలో కూడా ఏమన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వ్రాయబడ్డ 2వ శోధన ఏంటి? దేవుని కుమారుడవైతే క్రిందికి దుమికే అంటే ప్రభు ఏమన్నారో తెలుసా? ద్వితీయోపదేశకాండ పుస్తకములో 6వ అధ్యాయము 16వ లేఖనము, మీరు మస్సాలోను మీ దేవుడైన యెహోవాను శోధించినట్లుగా ఆయన ఏం చేయకూడదు? శోధింపకూడదు. మీరు మస్సాలో దేవుణ్ణి ఏం చేశారు? దేవుణ్ణి శోధించారు. అలా ఎప్పుడు కూడా ఆయన్ని మీరు ఏం చేయకూడదు? శోధించకూడదని వాక్యంలో ఉంది, నీకు తెలీదా అని సాతానుగాడిని 2వ బాణం వేసి యేసు ప్రభు వారు ఏం చేశారు? జయించారు. అన్నారా లేదా? కిందికి దుమికే అంటే ప్రభు ఏమన్నారు? నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపకూడదని వ్రాయబడి ఉన్నది కదా అని మత్తయి సువార్త 4వ అధ్యాయములో 2వ శోధనకి జయమును ప్రకటించారు ప్రభువారు. ఇక 3వది ఏమన్నాడు సాతాను? ఎత్తైన శిఖరానికి తీసుకుని వెళ్ళి నీవు సాగిలపడి నాకు ఒక్క నమస్కారం చేస్తే లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను అంటే 3వ బాణాన్ని ప్రభు వదులుతున్నారు. 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 13వ లేఖనములో, నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. నీ దేవుడిని ఏం చేయాలి? సేవించాలి. నీ దేవుడైన యెహోవాకు భయపడాలి, ఆయన్నే సేవించాలి. మరి ప్రియులరా, సాతాను శోధనకి 3వ బాణం ఏంటి అంటే దేవుణ్ణి ఏం చేయకూడదంట? చూడండి, సేవించాలంట కానీ శోధించకూడదంట. భయపడాలంట కానీ ఆయన ఏం చేయకూడదు? శోధించకూడదు. నీకు తెలియదా అని యేసు ప్రభు వారు 3వ బాణాన్ని అక్కడ ప్రయోగించి సాతానుని ఏం చేశాడంట? జయించారు. ఈ రోజున ప్రియులరా, ఈ వాక్యములో ఉన్న 3 ముఖ్యమైన మాటలు ఏంటి అని అంటే, 1 అనచుట. ఏమని చదివాం మనము 8వ అధ్యాయములో? అనచి ఆయన నిన్ను అనచి, నీకు 2వ మాట ఆకలి కలుగజేసి. ఏంటంట? 1 ఆయన నిన్ను అనచి, 2వది నీకు ఆకలి కలుగు చేయటం, 3వది పోషించుట. దేంతో పోషించాడు? మన్నాతో నిన్ను పోషించాను. ఈ 3 మాటల్లో నేను ఒక్క మాట తీసుకున్నాను, అనచుట. ఈ అనచుటను గురించినటువంటి మాటలు బైబిల్ గ్రంథములో చూసినట్లయితే, అనచుట అంటే అర్థము నొక్కుట. అంటే చూడండి, చాలామంది పైకి ఎత్తినట్టే ఎత్తుతారు, చాలామంది ఏం చేస్తారు? డామ్మని కింద వదిలేస్తూ ఉంటారు. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడు. లేకపోతే మనల్ని వంగుతామా? ఎక్కడ వంచాలో అక్కడ మనల్ని ఏం చేస్తాడు? ఆయన వంచుతాడు. లేకపోతే వంగుతామా? అర్థం చేసుకుందాం. ఎక్కడ వంగాలో అక్కడ వంగాలి. వంగకపోతే ఆయనే మనల్ని బలవంతంగా ఏం చేస్తాడు?
వంచుతాడు. ఎక్కడ ప్రియులరా ఆయన యొక్క సన్నిధిలో మనము అణచబడాలో అక్కడ అణచబడాలి. లేకుంటే మనం ఏమైపోతాం? విర్రవీగుతనముతో భయంకరమైన స్థితిలోనికి దిగజారిపోతాం. అందుకే అణచుట అంటే నొక్కుట అవ్వచ్చు, వంచుట అవ్వచ్చు, త్రొక్కుట అవ్వచ్చు, నలుపుట అవ్వచ్చు, తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు, ఏదైనా కావచ్చు. చాలా చిన్నగా చూశారండి నన్ను అంటారు చాలామంది. చిన్నగా చూడడమే కావచ్చు. ఇవన్నీ ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఇశ్రాయేలీలంట ఆయనే 40 సంవత్సరాలు వారిని ఏం చేశారు చెప్పండి? ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం చేయించింది కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి లోకాశలను ఆయన ఏం చేశాడు? అణిచివేశాడు. వారిలో ఏమున్నాయండి? మనం పాడతాం, ఐగుప్తు ఆశల అన్నీయు విడిచి రంగుగా యేసుని వెంబడించి. ఆ శరణాన్ని పాడదాం. ఐగుప్తు ఆశలనన్నీయు విడాచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలనన్నీయు విడాచి రంగుగా యేసుని. ఐగుప్తులో ఉన్న ఆశలు, లేకపోతే వారికి ఉన్నటువంటి ఆశలు, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన స్థితి ఏం చేయబట్టం లేదంటే పారద్రోలబడ్డం లేదు. మాటి మాటికి వాళ్ళకి ఏం గుర్తొచ్చేదంటే ఐగుప్తు గుర్తొచ్చేది. ఐగుప్తులో ఎంత శ్రమ ఉందండి? ఐగుప్తులో ఏముంది? బానిసత్వం ఉంది. ఐగుప్తులో ఏముంది? కడుపారా తినడానికి లేదు. ఉందా? చంటి బిడ్డలకు కూడా మరి చక్కగా కూర్చుని ఒక స్థలంలో కూర్చుని ఆహ్లాదకరంగా మరి హక్కుని చేర్చుకుని పాలిచ్చే సమయం ఉందా వాళ్ళకి? లేదు. ఏమంటే అలాంటి స్థలాన్ని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? మాటి మాటికి గుర్తు చేసుకుంటున్నారు. ఐగుప్తులో ఉంటే బాగుంది, అక్కడ కీరకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము, మరి కూరకొండల దగ్గర కూర్చున్నాము అంటున్నారు. కానీ వారి పరిస్థితి ఐగుప్తు దేశంలో ఎలా ఉంది చెప్పండి? ఇటుక బట్టీల పనిలోనూ, పొలంలో చేసే ప్రతి పనిలోనూ వాళ్ళు వెట్టి సాకిరి చేశారు. ప్రియులరా, గడ్డి కూడా వాళ్ళకి దొరకలేని సమయంలో గడ్డికి మారుగా కొయ్యి కాలు కూర్చుకునైనా మీరు ఇటకల లెక్క నాకు అప్పగించమని చెప్పినప్పుడు కూడా ఆ బానిసత్వం ఎలా ఉంటుందో వారు తెలిసి కూడా ఈరోజున అరణ్యముల వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఏమంటున్నారంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము ఎలా చావలేదు? ఈ మోషే ఏమీ లేని ఈ అరణ్యంలోనికి తీసుకుని వచ్చి ఏమీ లేకుండా చేసి మమ్మల్ని ఏం చేస్తాడంట? చంపేస్తారని ఐగుప్తు యొక్క బానిసత్వాన్ని మాటి మాటికి గుర్తు చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐగుప్తులోనే బాగుంది, అక్కడే బాగుంది అని అంట లోకాశలను, ఐగుప్తు భ్రమలను, అవిధేయతలను గుర్తు చేసుకుంటా ఉంటే వాళ్ళన్నింటిలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా ప్రభు ఏం చేస్తున్నారు తెలుసా? రాలగొట్టేస్తున్నాడండి. చెప్పండి, వాటన్నింటినీ కూడా దొల్లగొడతా ఉన్నాడు ఆయన అరణ్యంలో. మాటి మాటికి చూడండి ప్రియులరా, ఏం గుర్తు చేసుకుంటున్నారో వాటి నుండి వారిని ఏం చేస్తున్నాడు? అని చేస్తున్నాడు. మీకు ఐగుప్తులో బాగుందా? ఐగుప్తులో ఏముంది మీకు తెలియదా? 400 సంవత్సరాలు మీరు ఎందుకు మొరపెట్టారు? ఆ బానిసత్వాన్ని మరలా ఎందుకు కోరుకుంటున్నారనంట వారిలో ఉన్నటువంటి ఆ ఐహిక విచారములను, ఆ భయంకరమైనటువంటి లోకాశలను అణిచివేయడానికి 40 సంవత్సరాలు పట్టిందంటండి. వాళ్ళను మరలా మామూలుగా దేవుని ప్రజలుగా మార్చుకోవడానికంట 40 సంవత్సరాలు కూడా ఆయన వారిని ఏం చేశాడంట? అణిచాడంట. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పరిశుద్ధ జనముగా, యాజక సమూహమైన రాజులుగా తీర్చిదిద్దంట. ఎన్నిక జనాంగముగా అంటే తన కుమారుడు ఈ లోకములో ఉద్భవించగలిగిన జనాంగంగా వారిని ఏం చేశాడు? మార్చాడు, తీర్చాడు, చేర్చాడు. లేకపోతే వాళ్ళు ఏం గుర్తు చేసుకుంటున్నారు? మాటి మాటికి లోకాశలు. ఎంత బాగుందో తెలుసా లోకం? లోకాశలు, అడి ఆశలు,
భయంకరమైన పాపం ఎంత బాగుందో అని దానినే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాటి మాటికి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఈ గొప్ప పని కొరకేనంట ఆయన వారిని ఏం చేశారంట, బాగుగా అణిచి మెత్తగా నలగొట్టి, ఓ విశ్వాసి, నీవు కూడా నీ ప్రాణప్రియుని నీలో నుండి లోకానికి వెల్లడి చేయడానికి ఆయన చేతుల్లో మనం కూడా ఏం చేయబడాలి, నలపబడాలి. అంతేగాని డాంబికంగా మాట్లాడుకోకూడదు. చాలామందిని చూడండి, మాట్లాడారంటే ఒక్కొక్కరు మరి వాళ్ళ యొక్క మరి భయంకర స్థితి బయటపడతా ఉంటుంది. మాకు ఏ లోటు లేదంటారు చాలామంది. మేము పలానా చోటున్నప్పుడు చాలా గొప్పగా ఉండేవాళ్ళం అంటారు చాలామంది. అవన్నీ ఎవరిచ్చారో ఆయన్ని మనం ఏం చేయము, తలంచుకోము, స్తుతించము. నాకే లోటు ఉండేది కాదు, మేము చాలా గొప్పవాళ్ళం అంటాం కొన్ని సందర్భాల్లో. కాదు ప్రియులారా, ప్రభు లేకుండగా ఎవడు కూడా ఏ గొప్ప స్థితిలోనికి రాలేదు. అలాంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో అగపడతా ఉంటాయి. ఇట్టి గొప్ప భాగ్యముని నీకు అందించడానికి నీకంటే ముందుగా, అందరికంటే ముందుగా ఆయనే తన తండ్రి చేతిలో ఏం చేయబడ్డాడండి. ఆ వాక్యాన్ని చదువుదాం. మనం ఏం చేయబడాలి అంటే అణచబడాలా, నలగగొట్టబడాలా. ఆయన ఏం చేయబడ్డాడంటే యెషయా గ్రంథం 53 చదువుదాం 10వ వచనములో. ఆయన ఏం చేయబడ్డాడంటే నలగగొట్టబడుటకును, ఆయనను నలుగుగొట్టడానికి యెహోవా దేవుడికి ఇష్టమైంది. ఎందుకు నలగొట్టాలి? ఏం పాపం చేశాడంట? యేసువారిలో ఏమైనా పాపం ఉందా? అయినా కూడా ఎందుకు నలిపాడు ఆయన అంటే మనకి మాదిరి ఉంచిపోవడానికి. ప్రభు ఏం చేయబడ్డారంట? చాలామందిని చూడండి ప్రియులరా, ఉన్నవాడెప్పుడు కూడా అణిగి మణిగి ఉంటాడు, లేనివాడెప్పుడు కూడా ఎగిరిగిరి పడతా ఉంటాడు. భూస్వామి ఎప్పుడు కూడా చూడండి ప్రియులరా నడుం కట్టుకుని పని చేస్తూ ఉంటాడు. మనకు కొంచెం కలిగిందంటే చాలు విర్రవీగుతానంత ఏం చేస్తాం, చాలా రెక్లెస్గా సమాధానం చెప్తాం, చాలా రెక్లెస్గా ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవాది దేవుడు యెహోవా దేవుడు తన కుమారుడైన యేసువారిలో ఏ పాపం లేకపోయినా కూడా ఆయన్ని నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైందంట. ఆయన నలగొట్టబడకపోతే ఈ రోజున మనకేమి లేదు, పాప క్షమాపణ లేదు. మన అహంకారానికి విర్రవీగితనానికి ఏమి లేదంటే ప్రియులరా స్వస్తి ఉండదు. అందుకని మొదటిగా మనందరి కొరకు ఆయన ఏం చేయబడ్డాడంట, నలగగొట్టబడ్డాడు. జగత్తు పునాది వేయబడక పూర్వమే అనాది కాలమందే ఆయన నలగగొట్టాడు. ఆయన ఎప్పుడు కూడా నలపబడ్డాడో, ఎంతగా నలగొట్టబడ్డాడో ఎవరికి ఈనాటికి కూడా తెలియదండి. తెలుసా అంటారా మనకి? ఆయన ఎంత నలగొట్టబడ్డాడో తెలుసా మనకి? సాధారణంగా శారీరకంగా వేసిన ఆ సిలువను చూసి క్రైస్తవులు ఈ రోజున నామకార్థ క్రైస్తవులు ఆ సిలువనే చూసి అయ్య బాబు యేసు ప్రభుని ఎంతలా కొట్టారు, ఎంతలా తిట్టారు, ఎంతలా ఉమ్ములూశారు, ఎంతలా గేలి చేశారు, ఎంతలా అవమానించారు, మరి మేకల మధ్య ఆయన ఎలా రక్తం గారుతూ ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ అంతరంగంగా ఆయన ఎంత నలగొట్టబడుతున్నాడో మనందరము కూడా పాపము నుండి విడిపింపబడి, లోకాస్తుల నుండి విడిపింపబడి ఆయన హక్కున చేర్చుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాడో అంతరంగంగా ఎవరు చూస్తున్నారండి? చూడండి ప్రియులరా, దైవజనులు దేవదసాయి గారు రాశారు. ప్రియులరా, శరణంలో ఒక మాట ఉంటుంది, పాపమున పడుతున్న వారిని చూసి పరిశుద్ధాత్ముడు విలపిస్తాడు. నరకమున పడుతున్న వారిని చూసి పరిశుద్ధాత్ముడు విలపిస్తాడంట. నరకమున పడుతున్న వారు అంటే నరకానికి ఎవరు కూడా వెళ్ళిపోకూడదు. అందుకని యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే ఎట్టివారినైనా ఏ స్థలమునందైనా కూడా, ఏ స్థలం అంటే అది ఎంత గత్తరగా ఉన్నా కూడా, ఎంత భయంకరంగా ఉన్నా కూడా ఆ స్థలంలోనికి కూడా వెళ్ళి నిన్ను నన్ను ఏం చేశారు, పట్టి రక్షించారు ఈ సిలువ వల్లనే. అందుకే ఈ రోజున సిలువ ధ్యానము చేస్తున్న మనకి ఆయన అంతరంగ శ్రమ ఏంటో, ఆయన ఎలా నలగొట్టబడ్డాడో ఆ యొక్క విషయాలు, పారమార్థక విషయాలు కూర్చుని ధ్యానం చేయడానికే భక్తులైన వారికి 40 దినాలు సరిపోలేదండి. ఈరోజున ఏదో తాత్కాలికంగా నామకార్థంగా వచ్చి కూర్చుని వెళ్ళిపోయి 2 పాటలు పాడేసుకొని క్రమం చేసేస్తే దానిలోని గొప్పతనం మనం ఎప్పటికీ అర్థం కాదు. ఆయన అంతరంగ ఆవేదన ఇంత అంతని ఎవరు కూడా వర్ణించలేరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మన కొరకు ఏం చేయబడుతున్నాడు, నలపబడతా ఉన్నాడు. భక్తులు అన్నారు, గానుగులో నీకు వెళ్ళినటువంటి ద్రాక్ష ఎలా అయితే మరి ఆ ద్రాక్షలో నుండి రసం బయటకు వస్తుందో, యేసుప్రభు వారంట శ్రమంలోనికి వెళ్ళి మనలో ఉన్న భయంకరమైన ఈ పాప దుస్థితిని అంతా కూడా తొలగించడానికి అంత ప్రయాసపడ్డారంట.
కాబట్టి ప్రియులరా, మనము ఈ రోజున ఆయన హస్తాల క్రిందకి మనం వెళ్ళాలని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన చిత్తములో ఏం చేయబడాలి? నలగగొట్టబడాలా. మనం కూడా ఏం చేయబడాలి? అణచబడాలి. అవునమ్మా, నేను ఎప్పుడు తక్కువ దాన్నే అనాలి, కానీ నేను ఎందులో తక్కువ అంటే మనలో ఇంకా ఏముందని అర్థం? అహంకారం, గర్వం, విరవీగుతనం. ప్రేమలో ఒకరికొకరు ఏం చేసుకోవాలంట? ఏమండి, ఏం చేసుకోవాలండి? ఒకరినొకరు పొగుడుకోవాలి కానీ తప్ప ఒకరినొకరు నీచంగా భావించుకోకూడదు. ఈ నలపబడిన, అణచబడిన స్థితిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మంచి భావం ఏంటి అని అంటే, చూడండి ప్రియులరా, మరి ఒకటి గొప్ప భాగ్యం మనకు అందించడానికి మనకంటే ముందుగా ప్రభువారే మన కొరకు ఏం చేయబడ్డారు? నలపబడ్డారు అని చెప్పుకున్నాం. యేసు ప్రభువారు మొదటిగా అట్టి భాగ్యం మనకివ్వడానికి ఆయన ఏం చేయబడ్డారంట? నలపబడ్డారు. రెండవదిగా చూసినట్లయితే ఈ నలపబడిన, అణచబడిన స్థితిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మంచి భావం ఎరిగినటువంటి యోబు కనబడతారు. నా దేవుడే, చూడండి యోబు గ్రంథం చదివితే 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. దేవుడు తన ఇష్టానుసారంగా ఏం చేయను గాక? నన్ను నలుపును గాక. భక్తుడు కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక అంటామా మనము? చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక అనగలమా? ఎవరంటున్నారండి? చూడండి ప్రియులరా, భక్తుడు, యథార్థపరుడు, దేవుని సన్నిధి ఎరిగినటువంటి గొప్ప వ్యక్తి ఏమని పలుకుతున్నాడు అనంటే, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. దేవుని చేతిలో నలపబడ్డానికి మనకిష్టం ఉందా? ఆలోచన చేద్దాం. నలపబడినటువంటి యోబు గొప్ప నీతిమంతునిగా తీర్చబడ్డాడు. భూమి అందంతటిలో కూడా యోబు వంటి వారు ఎవరు కూడా లేరని ప్రఖ్యాతి పొందినవాడు యోబు. 2వ అధ్యాయం 3వ వచనములో అందుకు యెహోవా అంటున్నారు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించి నన్ను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు చేత ఎంత గొప్ప మాట అనిపించుకున్నాడు చూడండి. అందుకే యోబు అంటున్నాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. ఆయన ఇష్టం. ఆయన తప్పు అంటే తప్పు, ఆయన ఒప్పు అంటే ఒప్పు. దాన్ని కాదనడానికి ఎవరికీ కూడా ఆస్కారం లేదు. నేను అసలు అనను. యోబు భార్య వచ్చి మాట్లాడుతుంది, నువ్వు యథార్థవంతుడు కదా, నువ్వు దేవుణ్ణే దేవుడు అంటావు కదా, ఏం చేశాడుగాక నీ దేవుడు? నీ భక్తిని చూసైనా మెచ్చుకొని నీకు సహాయం చేయలేకపోయాడు, ఇంకెందుకు అని అన్నా కూడా యోబు తన భార్యతో మాట్లాడిన మాట ఏంటి అని అంటే, ఆయన వలన మనము మేలును మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవింప తగమా? కాబట్టి ఏ విషయంలో కూడా నోటితో మాటతోనైనా కూడా దేవుణ్ణి ఏమీ అనలేదంట. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ఎంత దొడ్డ బుద్ధి అని అన్నారు. ఎంత మంచి బుద్ధి అండి యోబుది. ప్రభు అందుకే అంటున్నారు, భూమి మీద ఉన్నవారిలో అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అని గొప్ప సాక్ష్యాన్ని పొందారు యోబు గారు. అందుకని దేవుని చిత్తము అనే కాడి క్రింద ఉండి అపవాది చేతిలో యోబు నలపబడినందున అపవాదికి ఏమొచ్చిందంట? అవమానం వచ్చిందంట. చూడండి ప్రియులరా, నలపబడ్డానికి అప్పగించబడినప్పుడు కలుగు 3 గొప్ప మేళ్ళు ఏంటంటే, మొదటిగా మనకి జయం వస్తుందంట, రెండవదిగా అపవాదికేమో అవమానం వస్తుందంట, మూడవది ప్రభుకేమో మహిమ వస్తుందట. చూడండి, అందుకనే మనకి జయం కావాలంటే, అపవాదికి అవమానం కావాలంటే, ప్రభువుకి మహిమ కావాలంటే మనం ఏం చేయబడాలా? అనపబడ్డానికి ఇష్టంతో ప్రభువుకి మనల్ని మనము అప్పగించుకోవాలి. అందుకే కదా యోబు ప్రతి ఉదయము ప్రతిరోజు కూడా తన బిడ్డలు పాపం చేశారేమో అనంట దేవుని సన్నిధిలో వాళ్ళ కొరకు అన్నపానములు పుచ్చుకునేటప్పుడు బలి అర్పిస్తూ ఉండేవాడంట. నిత్యము కూడా తన బిడ్డలు ఏమైనా హృదయములో కానీ మనసులో కానీ ఏదైనా పాపం ఒకవేళ దొర్లుతేదేమో అనంట నిత్యము కూడా దేవునికి
బలిదానం చేస్తూ ఉండేవాడంట. ఇక మూడవది చూసినట్లయితే అధికారుల యొక్క పొగరును ఆయన అణిచివేయువాడు అని వ్రాయబడి ఉంటుంది. కీర్తనకారులు మాట్లాడుతూ 76వ కీర్తన 12వ శరణములో వ్రాసినటువంటి మాట చూద్దాం. అధికారులు పొగరును ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. అధికారుల యొక్క పొగరు ఎవరు అణిచేస్తారంట? ఆ శరణాన్ని పాడదాం. ఏమని? గర్వం అనిచి గద్దెలు దించి గనులనైనా మేపావా గడ్డి. ఆ శరణం పాడండి. రావట్లేదా? నేను చెప్పింది కాదు, ఆ శరణం ముందు రావాలి నాకు. ఏం చేశాడు? గనులనైనా గడ్డి మేపించాడు. ఎవరు వాళ్ళు? నెబుకద్నెజరు యొక్క గర్వాన్ని అణిచివేసి ఏం చేశాడు? గడ్డి మేయించాడు. అధికారులకున్న పొగరు అణిచేశాడు. ఆ పొగరు అణిచివేసిన వాడు దేవుడే. అందుకనే ఆయన నీలో ఉన్న గర్వాన్ని, అతిశయాన్ని, నీలో ఉన్నటువంటి అంధకారమైనటువంటి ఆ పొగరు కమ్మినటువంటి పొరలు కట్టినటువంటి స్థితిని దేవుడు ఏం చేస్తారంట? అణిచివేస్తారట. అందుకనే అప్పుడే మనకి మేలు కలుగుతుందండి. నెబుకద్నెజరు చాలా గర్వించాడు. నెబుకద్నెజరు యొక్క గర్వం ఇంత అంత కాదు. ఎందుకనంటే ఆయనకే ప్రభు ముందుగా చూపించినా కూడా తన గర్వము చేత ఎన్నో కార్యాలు చేశాడు. అందుకని దేవుడట అతనికి ఏ మనసు ఇచ్చాడు? పశువు మనసు ఇచ్చాడు. పశువులాగా ఏం చేశాడంట? గడ్డి మేసాడంట, ఎండకి ఎండాడంట, వానకి తడిచి. ఒక మనిషి పశువులాగా ఎండకి ఎండి వానకు తడిసి గడ్డిలా అనగా పశువులాగా గడ్డి మేసి ఆఖరికి మరలా మనుష్యాత్మను సంపాదించుకున్నాడు, మనుష్య శరీరాన్ని సంపాదించుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు, అమ్మో దేవుడు చాలా గొప్పవాడు. అణచబడితేనే కానీ ప్రభువులో ఉన్న గొప్పతనం మనకి రాదు. కాబట్టి ప్రియులారా, మనము ఏం చేసుకోవాలంట? దేవునికి అప్పగించుకొని అణుచుకోకపోతే మరి ప్రియులారా, మనలో కూడా ఏముంటుందంటే కొన్నిసార్లు పొగరు. ఈ పొగరు పట్టినటువంటి తనము ఈ రోజున సిలువ వైపు చూస్తే మనలో ఉన్న పొగరు, మనలో ఉన్న వదరు, మనలో ఉన్నటువంటి భయంకరమైన స్థితి అంతా కూడా అణచిబడాలి, నలగొట్టబడాలి. అప్పుడు కానీ మనకి సరైనటువంటి స్థితి రాదు. కాబట్టి మనము దేవునికి అప్పగించుకోవాలి. ఆయన నిన్ను అణచినప్పుడు నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒకదాని వెంట ఒకటి అన్నీ వరుసగా అణచివేయబడినప్పుడు, లేక దొల్లగొట్టి రాలగొట్టినప్పుడు అపవాదంట భూమిపై పోసిన పాపసారం ప్రతి వానిలో కూడా ఏం చేస్తుందంటే బుసలు కొడతా ఉంటుందట. అంటే పాపం ఏం చేస్తుందండి? బుసలు కొడతా ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చదివినట్లయితే 13వ అధ్యాయం 4వ వచనములో ప్రభు తన ప్రేమ చేత ఏం చేశాడంటే, అమ్మ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, ప్రేమ దీర్ఘకాలం కూడా సహిస్తుంది, దయ చూపిస్తుంది, మచ్చరపడదు, డమ్మంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదండి. ఏం ఉప్పొంగుతుందంట? ఏమ్మా ఏం ఉప్పొంగుతుంది చెప్పండి? ప్రేమకి ఉప్పొంగేతనం లేదు. పాపానికి ఏమో ఉంటుందంటే పాపం ఉప్పొంగుతూ ఉంటుంది. కాబట్టి బుసలు కొడతా ఉంటుంది. అందుకనే ఆయన ప్రతివాన్ని అణిచినప్పుడంట ఈ పాప పొంగ అంతా కూడా తొలగిపోద్దట, అణిగిపోద్దట. అందుకని మనలో ఉన్న నైజం, ఆయన ప్రేమ నైజం చేత జయించబడినదై ఏమీ చేయలేని శక్తిహీనమైనదై కడకి రాలిపోద్దట. అందుకనే ఆయన నిన్ను తన దివ్య లక్షణముల చేత, తన మహాప్రేమ చేత అణిచినప్పుడు మనకి మహా గొప్ప భాగ్యం కలుగుతుంది. అందుకని ఆయన చేతులకు మనలను మనం ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. ఇక 4వది చూసినట్లయితే ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. 75వ కీర్తన 7వ శరణం చూడండి. దేవుడు తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. తగ్గించాలన్నా హెచ్చించాలన్నా ఎవరిష్టం? ఆయన ఇష్టం. అందుకని ఒకరిని ఏం చేస్తాడు? నీ జీవితంలో ఎప్పుడు నేను హెచ్చించాలో, ఎప్పుడు నేను తగ్గించాలో ఆయనకే బాగా
తెలుసు. కాబట్టి ఆయన నిన్ను తగ్గించందే నీకు హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుంది? మొదట ఏం చేయబడాలా? తగ్గించుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన అణుచుట లేక నలుపుట లేక తగ్గించుట ఎందుకొరకు అంటే మనము హెచ్చింపబడ్డానికి. ఇవి లేకుండా హెచ్చించబడ్డాము అని అంటే ఒకేసారి క్రింద పడిపోతాం. ఆయన చిత్తములో నలపబడిన యోబుకు ఏమొచ్చిందంట? తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చింపు కలగలేదంట. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చూడండి. 42:10. స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. ఎలా వచ్చింది? తూర్పు నుండి ఏమైనా వచ్చిందా? పడమటి నుండి ఏమైనా వచ్చిందా? ఎలా వచ్చింది? దేవుడు తన ప్రేమ చేత, దేవుడు సమస్తం కూడా ఇచ్చేవాడు. ఆయన హస్త ఆశీర్వాదము నుండే రెట్టింపు ప్రతిఫలాన్ని, భాగ్యాన్ని ఎవరు పొందుకున్నారంట? యోబు పొందుకున్నారు. అందుకని 75వ కీర్తనలో 6వ శరణాన్ని కూడా చూసినట్లయితే, అమ్మా, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చు కలుగదు. ఎక్కడి నుంచి రాదంట? తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, అరణ్యం నుండి కూడా హెచ్చు రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు యొక్క హస్తములో నుండే. మనము హెచ్చాలన్నా ప్రభు చిత్తమే, మనం తగ్గాలన్నా ఆయన ఇష్టమే. కాబట్టి ఆయన చేతులకు మనల్ని మనం ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవాలి. అణిచిన ఆయనే, గొప్ప చేసిన ఆయనే. కాబట్టి మనల్ని మనము ఏం చేసుకోవాలంటే లూకాసు వార్త 14:11 అందరికీ తెలిసిన వాక్యం ఏమని వ్రాయబడి ఉంటుందంటే, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడంట, తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడంట. కాబట్టి మనం హెచ్చించుకోవడం కాదు, కానీ ప్రభు చేతుల్లోనికి వెళ్తే ఆయనే మనకు గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని అనుగ్రహిస్తారు. అందుకని అణచబడ్డానికి ఆయనకి మనం ఒక సమయాన్ని ఇవ్వడానికి ఈ 40 దినాలు అక్కడ కూర్చుందా. ఇక 5వదిగా చూస్తే మరి పౌలు గారి గురించినటువంటి వృత్తాంతంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో నా శరీరములో ఒక ముళ్ళు అంటాడు. 5వదిగా కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. పౌలు గారికి అంట ప్రత్యక్షతలు చాలా విశేషంగా, చాలా ఎక్కువగా, చాలా గొప్ప గొప్ప విశేషతలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఉంచబడ్డాడు. అత్యధికంగా, కొన్నిసార్లు మనం చాలా అత్యధికంగా దేవుని ప్రభావాన్ని బట్టే మనలోనికి ఎన్నో గొప్ప వరాలు వచ్చినప్పుడు, అత్యధికంగా ప్రబలిపోతూ ఉన్నప్పుడు అహంకారం, గర్వం కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అందుకని పౌలు గారు అంటున్నారు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండడానికి నా శరీరంలో ఒక ముళ్ళు. అంతకుమించి ఏమంటున్నాడు? అత్యధికంగా హెచ్చిపోకుండా తనందర తానుగా పౌలు హెచ్చించుకుంటే పడిపోతాడు. కాబట్టి పౌలు ప్రత్యక్షతలు ఇంకా నిలబడి వృద్ధిని పొందడానికంట పౌలు శరీరంలో ముల్లే కాదు, కానీ పౌలును నలగొట్టడానికి సాతాను కూడా దేవుని దగ్గర అనుమతి పొంది వచ్చాడట. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే మరి ఆత్మీయ అనుభవంలో మనం నడిపించబడాలంటే ఈ ముళ్ళు చాలా మనకి సహాయము చేస్తూ ఉంటుంది. కాబట్టి శ్రమ అనేది మేలే కానీ కీడు అనేది కాదు. అత్యధికమైన మెజారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అహంకారం, గర్వం, పొగరబోతుతనము ఇవన్నీ గూడు కట్టుకుని వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే మనం దేవునికి ఏం చేయాలంట? మనం ఆయన చేతుల్లోనికి వెళ్ళాలంట. ప్రభువా, నీవు కాబట్టి ఇచ్చావు. మనం ఎవరం కూడా మనంతట మనం ఏమీ కూడా సంపాదించుకోలేదు. సంపాదించుకోవాలన్నా కూడా మన వల్ల అయ్యే పని కాదు. దైవజనులు అన్నారు, రవ్వంతైనా మేము సంపాదించుకోనలేము. సంపాదించుకోగలమండి? ఆయన ప్రమేయం లేకుండా రవ్వంతైనా సంపాదించుకోవడం అసాధ్యం.
కానీ మనం మనవేలో ఆలోచించి నేను అని అంటాం. ఈ నేను అనేదాన్ని, ఈ అహంకారం అనేదాన్ని, గర్విష్ఠతనాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అణిచివేసుకోవడానికి ప్రభువుకి మనము పౌల్లాగా దేవునికి అర్పించుకోవాలంట. కొరింథీ మొదటి పత్రికలో కూడా 12వ అధ్యాయములో 8వ లేఖనం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నటువంటి మనకి దేవుడు ఎంతో సహాయము చేస్తూ ఉన్నారు. కనుక మరి 12:8 2 కొరింథీ పత్రికమ్మ, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకున్నాను అంటున్నాడు. అందుకు ప్రభు ఏమన్నారు? నా కృప నీకు చాలు అని అన్నారు. దేవుని కృప ఉంటే చాలట, ఏది మనకి ఏ హాని చెయ్యదు. కాబట్టి ఎంత నలుగుడున్నా కూడా అంతకంటే ప్రభు కృప ఉంటే ఏ హాని మన మీదకి రాదు. అది మనము ఈ శ్రమకాలములో ప్రభు యొక్క సిలువను బట్టి నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. అందుకే దేవదసాయి గారు అన్నారంట, కలిమి కావాలనుకునే వారులారా కొలిమిలోనికి రండి అన్నారటండి. కలిమి కావాలంటే ఏం కావాలంట? కొలిమిలోనికి రండి, అప్పుడు మీకు దేవుడు కలిమి ఇస్తారు అని అన్నారట. కొలిమిలోనికి వస్తేనే కానీ కలిమి అనేది మనకి రాదు. కాబట్టి 6వదిగా చూస్తే నా శరీరం నలగొట్టి దానిని లోపర్చుకుంటున్నాను అంటున్నాడండి. మరి 9వ అధ్యాయంలో కొరింథీ 2వ పత్రిక 9:27 చూడండి. మొదటి పత్రికలో చూడండి 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఏమంటున్నాడండి పౌలు? గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అనంట నా శరీరాన్ని నేనే నలగొట్టి దానిని లోపర్చుకుంటున్నాను. ఎవడ శరీరాన్ని వాడు ఏం చేసుకోవాలంట? నలగొట్టుకోవాలి. శరీరంకి ఎప్పుడు కూడా సుఖంగానే సుఖాన్ని కోరుకుంటా ఉంటుంది. అయినా కూడా కావాలని మనం దాన్ని ఏం చేయాలంట? నలగొట్టాలంట. లేకపోతే అది మన మాట వినదు. సుఖం కోరుకుంటే శరీరానికి సుఖం ఇచ్చామనుకోండి, అది తీసుకెళ్ళి మనల్ని ఎక్కడ పాడేస్తుంది? రేపు నరకంలో పాడేస్తుంది. కాబట్టి శరీరాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? నలగొట్టుకోవడానికి కూడా మనము దాని మీద ఏమి ఉండాలంట? మనకి అధికారముతో దాన్ని మనం ఏం చేయాలి? నలగొట్టాలి. అందుకని మొట్టమొదటి శత్రువు ఎవరంటే మన శరీరమే. చాలా బద్ధకంగా ఉన్న ఈ శరీరమే. అందుకే దేవదసాయి గారు అన్నారు, మంచం దిగ్గానే మొదట మోకాలుని మన తండ్రిని తలంచుకునుట మంచి పనులన్నిటిని మించిన పని ఏమను కొంచెమైనను బద్ధకించుట సరికాదు. బద్ధకంగా ఉంటుంది శరీరం ఎప్పుడు కూడా. చేసుకుందాంలే తర్వాతలే అనంటే తర్వాతల్లో దైవజనులు వాక్యం చూపించారు. వాత వేయబడిన మనసాక్షి గలవారే. తరువాతలో తరువు తీసేస్తే వాత వేయబడిన మనసాక్షి గలవారే. తర్వాత అనుకుంటే వాతలు పడతాయి. కాబట్టి శరీరాన్ని ఏం చేసుకోవాలంట? నలగొట్టుకోవాలంట. పౌలు అదే చెప్తా ఉన్నాడు, నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నాను. ఎందుకు అంటే నేను అత్యధికంగా ఏమైపోకూడదు? ప్రబలిపోకూడదు, హెచ్చిపోకూడదు. దేవుని బట్టి నేను దేవుని సన్నిధిలో ఎదగాలి, కానీ నన్ను నేను హెచ్చించుకోకూడదనంట. తన శరీరాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే నలగొట్టుకుంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ లేఖనం. ప్రభు అంటున్నారు, ఎవడు కూడా నా ప్రాణం తీసుకోడు, నా అంతటి నేనే. ఎందుకంటే చూడండి, చివరికి తన్ను తాను నలగొట్టుకుంటున్నారు ప్రభువారు. అనగా సిలువపై ప్రభు ఎలాగున స్వచ్ఛందమైన శ్రమను సర్వమానవాళి యొక్క విమోచన కొరకు పొందాడో చూసినట్లయితే, అలాగే పౌలు గారు కూడా తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు? నలగొట్టుకుంటున్నారు. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, ఎవడు కూడా నా ప్రాణాన్ని తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందాను అని అంటున్నారు. కాబట్టి మరి ప్రభువుని ఎవ్వరు కూడా బాధించలేరు. బాధించగలరు అంటారా?
ఈ రోజున మనం మరి చదివాము నైడార్పర్ దొరగారి యొక్క మాటలు. ప్రభువు తనంతట తాను అప్పగించుకున్నాడు, కానీ ఆ గెత్సెమనే తోటలోనికి వచ్చిన రాను వారు ఎవరు కూడా ఆయన్నేమీ చేయలేరు. చేయగలరంటారా? చేయలేరు. ప్రభువే ఏమంటున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అంటే వాళ్ళు ఏమన్నారు, నజరేయుడైన యేసును అన్నారు. ప్రభు ఏమన్నారు, నేనే, ఆయన నేనే అనకపోతే ఆయన వారికి సరెండర్ అవ్వకపోతే వారు ఏమీ కూడా చేయలేరు. నేనే అన్నందుకే వాళ్ళు వెనక్కి 2 అడుగులు వేసి క్రింద నేల మీద పడిపోయిన వారు ప్రభునేమీ కూడా చేయలేరు. కాబట్టి ప్రియులరా, ప్రభు అంటున్నారు, నా ప్రాణము నా ఇష్టం, నేనే దానిని ఏం చేస్తున్నాను, పెట్టుకుంటున్నాను, తిరిగి తీసుకుంటాను, ఏదైనా చేయగలను అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు కూడా అదే అంటున్నారు, నన్ను నేను నలగొట్టుకునే అనుభవంలోనికి నేను వెళ్ళాను అని అంటున్నాడు. శ్రమల అనుభవంలో పరిపూర్ణమైన అంతస్తు ఉంది కాబట్టి మరి నలగొట్టుకుంటేనే కానిట, నలపబడితేనే కానీ అసలైన రూపాన్ని మనము పొందుకోలేము. లూకాసు వార్త 23:44 వాక్యాన్ని చదివి ముగించుకుందాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన వేదన పడి మరింత ఆతురంగా ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట ఏమవుతుంది, నేలను పడుచున్న గొప్ప రక్త బిందులాగా అది మారిపోయినట్లుగా మనము ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మనము ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో, మరి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నటువంటి మనము ప్రభు వైపుకు మాత్రమే చూడాలట. ఆ ప్రభు యొక్క సన్నిధానంలో కూర్చున్న మనము ప్రభువుకు మనము నలగొట్టుకోవడానికి మన శరీర దేహాత్మలను ప్రభువుకి అప్పగించుకోవాలంట. అప్పుడు క్రీస్తు స్వారూప్యములోనికి మనము రాగలము. అలా రావాలనే ఈ రోజున దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, అనుచుట, అణచగొట్టబడడానికి, మరి మళ్ళీ మనం అణుచుకోవడానికి ఈ 40 దినాలు కూడా దేవుని సన్నిధిలో మనము కూర్చున్నాం. ఇష్టమైన అంటారా, కష్టం అంటారా? ఇష్టమైన అంటారా? మరి తిట్టిన వాళ్ళని ఎవరిని కూడా ఏం చేయకూడదు, ఇంకా తిట్టకూడదు, కొట్టిన వారిని కొట్టకూడదు. ఇష్టమే అంటే ఇష్టం నోటంట వచ్చిన ఇష్టం కాదు. అణచడం అనగా ఎవరైనా మనల్ని చిన్న చూపు చూసినా కూడా దేవుడిని దీవించుగాక అనగలమా? అనాలి. మరి అణుచుకోవడం అంటే ఏంటి? వాళ్ళు ఇప్పుడు నన్ను ఎప్పుడు చిన్నగానే చూస్తారు. చూడండి, దేవుడు ఒకనొక సమయం అందు దేవుడు నిన్ను హెచ్చించే సమయం వచ్చే వరకు చూడని. వాళ్ళు ఎప్పుడు నన్ను మరి అణిచేస్తూ ఉంటారండి. అణచని, నీలో ఉన్న ఆ సత్తా దేవుని బట్టి గొప్ప స్థితిలోనికి వచ్చేటప్పుడు వాళ్ళే అనుకుంటా ఉంటారు, అమ్మో అనవసరంగా వాళ్ళ జోలికి నేను వెళ్ళాను అని. అప్పటి వరకు నిన్ను వారు అణచని, కానీ వారిని నువ్వేం చేయాలంట, మనసులో దీవించాలంట. అలా మనం ఇష్టపడితే ఈ 40 దినాల్లో చూడండి, ఆ 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలీయులు అంట తమలో ఉన్న అహంకారాన్ని అణిచి వారిని దేవుడు ఏం చేశారంట, తీర్చిదిద్దంట, చేరవలసిన స్థలానికి చేర్చారట. ఈ రోజున మనము కూడా అణచబడాలి, దేవునిలో చేర్చబడాలి, దేవుని కడకు నిత్యత్వములోనికి ప్రవేశించాలి. అందుకనే ఈ 40 దినాలు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరు అణచాలనుకున్నా మనం ఏం అణిగిపోము, ఎవరు మనల్ని వంచాలనుకున్నా మనం ఏం వంగిపోము. ప్రభువులో ఉన్నటువంటి మనము దేవుని చిత్తము లేకుండా తల వెంట్రుకైన భూమి మీద పడడం అసాధ్యం. అన్నీ ప్రభువుని బట్టే జరుగుతాయి. కాబట్టి అణచబడుతున్నామంటే దాని ముందు ఏదో గొప్ప హెచ్చింపు జీవితము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడేమో. కాబట్టి అణచివేయబడుతున్నాను నేను ఇంతే అని అనుకోక ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకుంటే యోబులాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, పౌలులాగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తారు. ఒక పాటలో ఉంటుంది కదా, ఏమని, సౌలు గారి గురించి పౌలుగా మార్చినటువంటి రొట్టెను నీ చేతిలో నేను విరవబడిన రొట్టెను అనే పాటలో వ్రాయబడి ఉంటుంది. హింసకుడు, దోషకుడు, హానికరుడైన మరి ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినటువంటి సౌలును ప్రభు ఏం చేశారు, విరిచారు కాబట్టి అతడు ఇప్పుడు ఏమైపోయాడు, గొప్ప స్థితిలోనికి వచ్చాడు. విరవకపోతే అర్థమైందా అండి? విరవకపోతే ఏముండదు, అణచకపోతే ఏముండదు,
సౌఖ్యం, సమాధానం ఉండదు. కాబట్టి ప్రియులరా, మనలో ఉన్న అహంకారం, గర్వం, గర్విష్ఠతనం అణిచివేయబడాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని క్రీస్తు స్వారూప్యం వల్ల మనం పొందుకుంటాం. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదము శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మేఘారుడుగా మా మధ్యకొచ్చి కొద్ది నిమిషములు దీనురాలైన నన్ను నిలబెట్టి మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. దేవా, మేము నీ సన్నిధానములోనికి, నీ పాద సారథ్యంలోనికి ప్రవేశించిన వారమై ఉన్నాము. మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాము. నీవేమైనా చేయ సంసిద్ధుడవై ఉన్నావు గనుక నీ చిత్త ప్రకారము మేము నీకు అప్పగించుకుంటూ ఉండగా మీరేం చేయనై ఉన్నారో మా జీవితంలో దేవా, మీ చిత్తాన్ని బయలుపరిచి మీ కొరకు ప్రతిష్ఠించి మీ రాకకు ఆయత్తపరిచి మహిమా, ఘనత, కీర్తి, ప్రభావములు అందుకునమని మహిమోన్నతుడైన యేసుక్రీస్తు వారి ప్రభావ నామమున ప్రార్థించి వేడుకుని పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.